ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యుల ఖాళీల్ని ఔట్సోర్సింగ్ ద్వారా తక్షణమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మధ్యాహ్న భోజనానికి స్వయంగా పండించే కూరగాయల్ని వాడేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ ఫోన్లు అందించి ఆన్లైన్లో హాజరు పట్టిక తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ప్రజా సాధికార సర్వేపై సమీక్ష నిర్వహించిన ఆయన పీపుల్స్ హబ్ సాఫ్ట్ కాపీని ఆవిష్కరించారు. ప్రజా సాధికార సర్వే వివరాలను పీపుల్స్ హబ్ పేరిట ప్రభుత్వం భద్రపరిచింది. ఇలాంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించిన చంద్రబాబు ప్రజా సాధికార సర్వే 80% పూర్తయిందని, మిగిలిన 20%ని 3 నెలల్లో పూర్తి చేస్తామని ఐటీ శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఉందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే ఖాళీలను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య రంగ పథకాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. నాలెడ్జ్ పార్ట్నర్స్ ని, సర్వీస్ ప్రొవైడర్స్ ని అండ్ ఆల్సో నోడల్ ఆఫీసర్స్ ని నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ పెట్టారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కానీ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఈపీహెచ్సిస్, అర్బన్ పిహెచ్సిస్, 108 సర్వీసెస్, మదర్ కిట్, బేబీ కిట్, సైంటిఫిక్ శానిటేషన్, హైజెనిక్, సెక్యూరిటీ, పెస్ట్ అండ్ రోడెంట్ కంట్రోల్, బిఎంఈ మెయింటెనెన్స్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్, ఫ్రీ డయాలిసిస్, రెయిన్బో లెనిన్, మహిళా మాస్టర్ చెకప్, ఇవి ఫ్యూ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సర్వీస్ ప్రొవైడర్, దెర్ ఇస్ ఎ నాలెడ్జ్ పార్ట్నర్, దెర్ ఇస్ ఎ నోడల్ ఆఫీసర్. హెల్త్తో సమానంగా మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా న్యూట్రిషన్ కానీ సోషల్ ఇండికేటర్స్ కానీ ఇంటిగ్రేట్ చేస్తే చాలా పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకానికి స్వయంగా పండించిన కూరగాయలను వాడేలా చర్యలు ముమ్మరం చేయాలని చంద్రబాబు అన్నారు. ఇదే విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పినా అమలు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందేలా కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోసం వినియోగిస్తామని తెలిపారు. రెవెన్యూ, ఆదాయ వనరుల శాఖలతో ముఖ్యమంత్రి చర్చించారు.